రాజమండ్రి కోర్టులో పీపీ ముప్పాల సుబ్బారావు అనారోగ్యానికి గురయ్యారు. సుబ్రహ్మణ్యం కేసులో సాక్షుల విచారణ జరుగుతుంటే ఘటన జరిగింది. ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలించారు. విచారణ సమయంలో కోర్టులో అనంతబాబు, ఆయన సతీమణి లక్ష్మీదుర్గ, సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఉన్నారు. విచారణ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకి అనంతబాబును తరలించారు. ఎమ్మెల్సీ అనంతబాబు కేసు రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ కోర్టులో ఈ రోజు నుంచి 20వ తారీఖు దాకా విచారణ మొదలైంది. ఈరోజు LW1 అంటూ విచారణ నిమిత్తం ఉండగా LW1 మాత్రం అంటే ఎవరైతే చనిపోయాడో వీధి సుబ్రహ్మణ్యం వాళ్ళ మదర్ని ఒక ఆవిడనే ఈ రోజుని కోర్టులో విచారణ జరగడం జరిగింది. బెయిల్ పిటిషన్లు అవి కూడా రేపటికి వాయిదా జరిగింది. తదుపరి విచారణ ఈ రోజు నుంచి 26వ తారీఖు దాకా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఈ LW2 ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రిని ఆయన్ని రేపొద్దున్న విచారణ చేయడానికి LW2 2 to 4 దాకా రేపు విచారణకి వాయిదా వేయడం జరిగింది. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత గారు సార్ రేపు కూడా అనంతబాబుని తీసుకొస్తారా? ఇదేంటి ఏదైతే షెడ్యూల్ 20వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా 26వ తారీఖు దాకా ఇచ్చారో ప్రతిరోజు శని ఆదివారాలు తప్పించి ప్రతిరోజు ఇద్దరు విట్నెస్ని ఎగ్జామిన్ చేయడానికి వాయిదా వేశారు. ప్రతిరోజు 26వ తారీఖు దాకా తీసుకొస్తారు. ఆ తర్వాత 26 నుంచి మళ్ళీ షెడ్యూల్ పొడిగిస్తారు.